హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. హెల్దీ రెసిపీ అన్నాను కదా, అదేనండి రాజ్మా. రాజ్మా అనేది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. దీంట్లో మంచి పోషక విలువలు అయితే ఉంటాయన్నమాట. వీటి గురించి మీరు సెర్చ్ కూడా చేయొచ్చు గూగుల్లో. చాలా హెల్దీ అనమాట. పిల్లలు తప్పకుండా పిల్లలకి మీరు పెట్టండి. మంచి బోన్స్ కానీ స్ట్రెంత్ అవుతాయి అన్నమాట. ఇవి మనకు ఓవర్ నైట్ సోక్ చేయాలండి. పూర్తి రాత్రంతా నానపెడితే ఇలాగ చూసారా, ఇందాక చూసిన సైజుకి ఈ సైజుకి ఎంత తేడా ఉందో. ఇవి ఎంత నానితే అంత బాగుంటాయండి. తక్కువ టైంలో నానపెడితే మాత్రం రాజ్మా అనేది అంత టేస్టీగా, అంటే అంత రుచిగా రాదు కర్రీ. అలాగే ఉడకడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. ఇవి నానినవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. జస్ట్ రాజ్మా బాయిల్ అవ్వడానికేనండి. వాటర్ చూస్తున్నారు కదా, ఇవైతే సరిపోతాయి ఒక గ్లాస్ అయితే. ఇవి ఉడకడంతో పాటు ఆ వాటర్ని మళ్ళీ మనం కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే 6-7 విజిల్స్ అయితే రావాల్సి ఉంటుంది. తక్కువ విజిల్స్తో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపద్దండి పొయ్యి అనేది. ఎందుకంటే 6-7 విజిల్స్ అయితే రావాలి. అప్పుడే చక్కగా ఉడుకుతాయన్నమాట. ఇక ఈ కర్రీలోకి మిగతావి ఏం కావాలో చూద్దాం. దీంట్లోకి ఇలాంటి వంకాయ ఉంటే తీసుకోండి. పెద్ద సైజు వంకాయ అయితేనే బాగుంటుంది. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇంట్లో తయారు చేసి నిల్వ చేసుకునేదండి. దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీలో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చూస్తున్నారు కదా, మన కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే మనకు చక్కగా మన రాజ్మా అంతా కూడాను ఉడికిపోతుంది. అలాగే కొంచెం వాటర్ కూడా మిగులుతుందండి. చూసారు కదా, ఈ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఈ వాటర్ కూడా పడేయమండి, చక్కగా కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్లోనే మనకు ఎక్కువ విటమిన్స్ అనేది పోతాయన్నమాట పడేస్తే బాయిల్ అయిన తర్వాత. ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే దాంట్లో కొంచెం మస్టర్డ్ సీడ్స్, అలాగే జీరా సీడ్స్ వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్. ఆనియన్స్ మీరు కావాలంటే తక్కువ వేసుకోండి, కానీ నాకు ఆనియన్స్ అంటే ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువగా వేస్తే ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీలా కనిపిస్తుంది. అంతేకాకుండా టేస్ట్ వైజ్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే ఒక 2 కరివేపాకు రెబ్బలు, దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు. ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదండి, వాటి తగ్గట్టుగా చక్కగా మీరు ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందండి. మనం కాకపోతే ముందు రోజైతే మనం రాజ్మా అనేది నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ చూసారా మొత్తం దగ్గరికొచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒకవేళ మీకు జింజర్ గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకుంటే 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న రాజ్మా క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇది కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా చూపించాను కదండీ బ్రింజాల్ని. ఈ టైప్ బ్రింజాల్ ఎందుకు తీసుకుంటామంటే దీంట్లో సీడ్స్ అనేది తక్కువగా ఉంటాయి. మనం కోసినా కూడా ముక్కలాగా ఎంత బాగా కనిపిస్తాయో. కొంచెం పెద్ద సైజ్ అండి. వీడియోలో చూపించినట్టు ఈ సైజు ముక్కలే వేసుకోండి, అప్పుడైతే బాగుంటుందన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా వాష్ అనేది వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు అనమాట. ఉప్పు ఒకవేళ సరిపోతే లాస్ట్లో చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం రాజ్మాలో కూడా ఉప్పు అనేది యాడ్ చేసాం కదా, అందుకే కొంచెం తగ్గించి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మరొకసారి మూత అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకు ఈ ఉన్నాయి కదండీ బ్రింజాల్ ముక్కలు, అంటే వంకాయ ముక్కలన్నీ కూడా 80% కుక్ అయితే సరిపోతుందండి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన పని లేదు. మరీ కుక్ అయిపోతే ముద్దలా ఉంటుంది. అలా చేసుకోకండి. దగ్గర ఉండి చక్కగా 80% కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి చూసారు కదా, మన ముక్కలన్నీ కూడాను ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంటుంది. 80% కుక్ అయింది అన్నప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న రాజ్మా వాటర్తో కలిపి వేసుకోవాలండి. మనం ఇంతవరకు వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా మన కర్రీలో. ఇప్పుడు ఈ వాటర్తోనే వేసుకోవాలి. రాజ్మాలో ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి మనం ఒక గ్లాస్ వేసాం కాబట్టి సరిపోతుందండి. మన మిగతా బ్యాలెన్సు ఈ బ్రింజాల్ అంటే వంకాయ ఉడకడానికి ఈ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే మనం టమాటాలు కూడా వేస్తాం కాబట్టి దాంట్లో కూడా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అది కూడా సరిపోతుందన్నమాట. 3 టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ టమాటా తినము అన్న వాళ్ళైతే ఇది వేయకుండా కూడా చేసుకోవచ్చండి. దీని బదులు 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి చేశానండి. కలర్ బాగుంటుంది. రాజ్మా కర్రీకి కానీ ఇలాంటి కుర్మా టైప్ కర్రీస్కి కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి అనేది యాడ్ చేస్తే కలర్ బాగా వస్తుందన్నమాట.
ఇవన్నీ కూడా మరొకసారి కలిపేసుకోండి. చూస్తున్నారు కదా వాటర్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇది ఇంకొంచెం సేపు మనకు ఇవన్నీ కలిపి కుక్ అయ్యాయనుకోండి ఆ వాటర్ క్వాంటిటీ అంతా కూడా తగ్గిపోతుంది. చూసారా కొంచెం దగ్గరికి వచ్చి పైకంతా ఆయిల్ అయితే తేలుతూ ఉంది కదా! అంతవరకు కూడా దగ్గరికయ్యేలాగా కుక్ అయితే చేసుకోండి. చూసారు కదండీ! ఇంత దగ్గరైతే సరిపోతుందనమాట నా వరకైతే. దీంట్లోకేంటంటే కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే ఫ్రై చేసిన సోంపు పౌడర్ అనమాట. అలాగే చోలే మసాలా. మీ దగ్గర ఒకవేళ చోలే మసాలా లేకపోతే మీరు గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. అలాగే లాస్ట్‌కి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఈ రెసిపీ అనేది హెల్తీ కూడాను. అలాగే మీకు రైస్‌లోకే కాదు రోటీలోకి, పుల్కాలోకి దేనికైనా కాంబినేషన్‌గా కూడా చాలా చాలా బావుంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చింది ఈ బ్రింజాల్ కాంబినేషన్‌లో అనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.